హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి చిట్కా తెలియజేయబోతూ ఉన్నారు మనతో ఉన్న ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు అండ్ వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అసలు మలబద్ధకం గురించి మనం చాలాసార్లు మాట్లాడాం అండ్ ప్రతిసారి కూడా మీరు ఒక్కొక్క చిట్కా చెబుతూ ఉన్నారు. అసలు మలబద్ధకం అనేది అంటే ఏదైనా న్యాచురల్గా జరిగిపోవాలి అని అంటారు. కానీ ఈ మలబద్ధకం అని వచ్చింది అనుకోండి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అంటారు. ఇది నిజమేనా? అండ్ ఈ మలబద్ధకం ఉండడానికి రీజన్ ఏంటి? 100% మీరు చెప్పింది వాస్తవం అండి. మలబద్ధకం సమస్త రోగబద్ధకం. హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అంటారు అని చెప్పేసి చెప్పారు కదా, నిజంగా అన్ని రోగాలకు ఇదే కారణం. సో కొత్త కొత్త జబ్బులు వచ్చేదానికి, వచ్చినప్పుడు జబ్బులు త్వరగా తగ్గకుండా ఉండేదానికి కూడా మలబద్ధకమే కారణం. కాబట్టి మన దేహంలో తయారైనటువంటి చెడు పదార్థము, అవాంఛనీయమైన పదార్థము, దేహానికి హాని చేసేటువంటి పదార్థము ఎక్కువ కాలము దేహంలో నిలువ ఉండడం చేత అనేక రకాల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడు తయారైన పదార్థము అప్పుడు 24 గంటల లోపల ఖచ్చితంగా ఇది బయటకు విసర్జింపబడేటువంటి పరిస్థితి మన బాడీ న్యాచురల్గానే మన బాడీలో ఉందన్నమాట ఆ యొక్క శక్తి. కానీ మనం దాన్ని సక్రమంగా పాటించకపోవడంలో, మన బాడీని సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం చేత ఈ సమస్య కలుగుతుంది. కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటి విధి విధానాలు మారిపోయాయి. ఫైబర్ ఫుడ్ తగ్గించాం. సో ఆవరేజ్గా ఇంచుమించు 30 గ్రాముల వరకు ఆవరేజ్గా మనం ఫైబర్ తీసుకోవాలి రోజు. సో కనీసం 5 గ్రాములు 10 గ్రాములు కూడా ఫైబర్ తీసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా దీంతో పాటు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా ఏమాత్రము ఫైబర్ లేకపోవడం చేత ఒకటి. రెండవది ఏమంటే ఈ ప్రేవుల కదలికలను కూడా బాగా తగ్గించేసేటువంటి పరిస్థితి. అందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ప్యాక్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ప్రేవుల కదలికలు తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ మోషన్ అనేది సరిగ్గా కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. దీనివల్లనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య రావచ్చు, రక్తనాళాల సమస్య రావచ్చు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, అదేవిధంగా గుండె జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు, పైల్స్ రావచ్చు, ఫిస్టులా రావచ్చు, ఫిషర్స్ రావచ్చు. ఒకటేమిటండి, అనేక రకాలైన జబ్బులు కూడా ఆలవాలం ఈ మలబద్ధకం. కాబట్టి మలబద్ధకం సమస్త రోగవర్ధకం అని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది. కాబట్టి కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం. అంటే టైంకి కాల విరేచనం టయానికి మోషన్ అయిపోవాలి, అది ఆరోగ్యవంతుల లక్షణం. కాబట్టి ఉదయం పూట లేచేసరికి ఆ సెన్సేషన్తోనే మనకు మెలకువ రావాలి. మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా క్షణంలో మోషన్ అయిపోవాలి. ముక్కి మూలిగి ప్రయత్నం చేసి పొట్ట మీద ప్రెషర్ పెట్టేసేసి, అదేవిధంగా మళ్ళీ కొద్దిసేపు లేచి నడిచేసేసి మళ్ళీ ఏదో వాటర్ తాగడము, కాఫీ తాగడము, టీ తాగడము, సిగరెట్లు, బీడీలు తాగడము, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. న్యాచురల్ ప్రాసెస్ జీవధర్మంలో భాగంగా, దేహధర్మంలో భాగంగా న్యాచురల్గా జరగాలి. కాబట్టి ఉదయం పూట ఆ సెన్సేషన్తోనే మనకు మెలకు రావాలి. మెలకు వచ్చిన తర్వాత మోషన్కి వెళ్ళిన తర్వాత క్షణంలో మోషన్ అయిపోవాలి. ఒక్కసారి అయిపోవాలండి, మ్యాక్సిమం హాఫ్ మినిట్. అది ఆరోగ్యవంత లక్షణం. ఈ రోజు ఎంతమందికి అవుతుందని చేయండి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎవరిని వెతికినా, ఎవరిని విచారించినా ఆ పద్ధతి లేదు. దానివల్లనే కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, ఉన్నటువంటి జబ్బులు తగ్గడం లేదు, రకరకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి అసలు ఇంకోటి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి మలబద్ధక సమస్య ఉందా లేదా అని తెలుసుకోవాలంటే, మనం తెలుసుకోవాలంటే చిన్న రెమెడీ చెప్తాను చూడండి. మోషన్కి వెళ్ళిన వెంటనే క్షణంలో విరేచనం అయిపోవాలి. అర్థమవుతుంది కదండి, వెంటనే అయిపోవాలండి, లేట్ ఉండకూడదు. రెండవది ఏంటంటే గట్టిగా రావడం కూడా మలబద్ధక సూచన. మోషన్ సెమీ సాలిడ్గా ఉండాలి. కాబట్టి కొంతమందికి ఏమవుతుందంటే గట్టిగా ముక్కుతే కానీ అదంతా రాదు. సో వాళ్ళకు కూడా లోపల మలబద్ధకం ఉన్నట్లే. ఇంకొంతమందికి ఏం జరుగుతుందంటే స్టార్టింగ్లో మోషన్ కాస్త గట్టిగా వచ్చేసి తర్వాత లూజ్గా వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు రోజుకు ఒకసారి అవుతుంది కదా, 2 సార్లు మోషన్ అయిపోతుంది, నాకేం సమస్య ఉంది అని చెప్పేసి అనుకుంటుంటారు. అది కూడా మలబద్ధక సమస్య. వాళ్ళకు కూడా భవిష్యత్తులో అనేక జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే రెండవది ఏంటంటే మోషన్ కూర్చున్న తర్వాత కూడా మోషన్లో స్మెల్ ఉండకూడదు. స్మెల్ ఉన్నా కానీ లోపల పేరుకుపోయి ఇది లోపల చెడిపోయే పరిస్థితి ఉండడం చేతనే ఈ విధంగా కలుగుతుందని చెప్పేసి మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. మరొకటి ముఖ్యమైనది ఏంటంటే మోషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మలం విసర్జింపబడిన తర్వాత యూరిన్ రావాలి, లేకపోతే మలం విసర్జన జరిగేటప్పుడు యూరిన్ రావాలి. అలా కాకుండా మొదట యూరిన్ వచ్చేసి తర్వాత మోషన్ వచ్చిందంటే మలబద్ధక సమస్య ఉన్నట్లు. చాలా మందికి తెలియదండి ఇవన్నీ. ఏదో వాళ్ళు మోషన్ ఒక రోజు సార్లు అవుతుంటుంది, రోజుకు 2 సార్లు అవుతుంటుంది, రోజు ఏదో ఒక టైంలో అవుతుంటుంది, లేదనుకుంటారు. కానీ 100 మందిని గమనించిన తర్వాత దాదాపు 90 మందికి పైన ఈ సమస్యలన్నీ ఉంటాయి.
మీరు బాగా అవును. సొసైటీలో కూడా మీరు గమనించక అందరినీ విచారించి చెప్తుంటారు అందరూ. సో ఎక్కువ శాతం మందిలో మలబద్ధకం ఉంటుంది. సరే, జనాలకి ఏంటంటే ఇవన్నీ అవసరం లే, కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యకు రెమెడీ కోసం ఎదురు చూస్తుంటారు. అది చెప్తాను చూడండి. దీనికి 100 గ్రాముల కిస్మిస్ కావాలండి. మధురాది మధురం తీయటి పదార్థంతో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి మార్గం మనం చేసుకోవచ్చు. 100 గ్రాముల కిస్మిస్లో 25 గ్రాములు బాదం పప్పును వేయించి చేసినటువంటి చూర్ణం వేసేయాలి. 25 గ్రాములు బాదం పప్పును వేయించి చేసినటువంటి చూర్ణం అందులో కలిపేసేయాలన్నమాట. 100 గ్రాములు కిస్మిస్, 25 గ్రాములు బాదం పప్పు వేయించినటువంటి చూర్ణం. ఈ 2 పదార్థాలు. అదేవిధంగా ఒక 25 గ్రాములు అతి మధుర చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది. అతి మధుర చూర్ణం, ఎస్ట్ చూర్ణం అనేటువంటి పేరుతో దొరుకుతుంది. సో ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు కుంకుడు గింజ ప్రమాణం అంత ప్రమాణం చప్పరి చేసేసి మింగేసేసి కాస్త గోరువెచ్చని పాలలో కూడా మంచి నెయ్యి దొరికేటట్లయితే కాస్త నెయ్యి కూడా కలుపుకోవచ్చు. నెయ్యి వాడకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అదేవిధంగా పాలైన అలాగే తాకేసేయచ్చు, చప్పరించి మింగేసేసి. ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లు ఉదయం పూట పేగుల కదలికలు మొదలై మోషన్ అయిపోతుంది, మెలకు వచ్చేస్తుంది. ఇంకా మోషన్కి వెళ్ళిపోతే ఈజీగా మోషన్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒకవేళ నేను చెప్పినటువంటి ప్రమాణంలో మోషన్ అవ్వలేదనుకోండి, శరీర ప్రకృతిని బట్టి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి అవస్థను బట్టి కాస్త డోస్ కూడా పెంచుకోవచ్చండి. నేను కుంకుడు గింజ ప్రమాణం చెప్పాను, 2 కుంకుడు గింజల ప్రమాణం తీసుకుని ఏం కాదు. సో అవసరాన్ని బట్టేసి వాడుకోవచ్చు. ఒకవేళ డోస్ ఎక్కువ 2-3 కుంకుడు గింజల ప్రమాణం తీసుకున్నప్పుడు ఏదైనా జరిగితే మహా అంటే 2-3 సార్లు మోషన్స్ ఎక్కువ అవ్వచ్చు, మళ్ళీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ప్రాబ్లం అయితే లేదు. ఇది క్షేమదాయకమైన ఔషధము, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, రక్తనాళాల్లో సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క ఫార్ములా ఏదో 2 రోజులు 3 రోజులు 4 రోజులు వాడుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు వాడుకోవడం మంచిది కాదు. మరి ఈ అందరికీ ఉపయోగపడేటువంటి ఫార్ములాస్ కూడా నేను చాలా చెప్పాను మన ఛానల్లో కూడా. సో అది చూసేస్తే సరిపోతుందండి, వాటిని ఫాలో కావచ్చు. ఎన్ని డేస్ వాడాలి ఇది దాదాపు ఒక 1 మంత్ 40 days 2 months కూడా వాడుకోవచ్చు అండి. సో ప్రాబ్లం ఏముండదు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ. దీంతో పాటు అంటే ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి, వేళకు ఆహారం తీసుకుంటుండాలి, ద్రవాహారం బాగా తీసుకోవాలి, నీళ్లు బాగా తాగుతుండాలి. తర్వాత ఈ సలాడ్స్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, అదే ఈ వెజిటబుల్స్ అలాంటి బాగా తీసుకుంటున్నారండి. అంతేకాకుండా మార్కెట్లో ఏమైనా దొరికే ఉన్నాయా దీనికి డైరెక్ట్ గా? ఉన్నాయండి. మార్కెట్లో దొరికే ఔషధాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు అవిపత్తికర చూర్ణం అని దొరుకుతుంది. అవిపత్తికర చూర్ణం, త్రిఫల చూర్ణం, ఈ 2 సమాన భాగాలు కలుపుకొనేసేసి రాత్రిపూట 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ యొక్క పౌడర్ని ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి రెగ్యులర్ గా తీసుకున్న మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఎవరైనా తీసుకోవచ్చండి. షుగర్ పేషెంట్స్ అవిపత్తికర చూర్ణము, త్రిఫల చూర్ణము సమానంగా కలుపుకోవాలి. సో 1/2 టీ స్పూన్ వల్ల కొంతమందికి రిజల్ట్ రాకపోతే అప్ టు మాక్సిమం 1 టీ స్పూన్ వరకు కూడా తీసుకోవచ్చు. కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవడం వల్ల కూడా మరి ఉదయం పూట ఆ సెన్సేషన్ మొదలయ్యేసేసి మరి మెలకు వస్తుంది, మోషన్కి వెళ్తే మోషన్ ఫ్రీగా అయిపోతుంది. అంటే ఈ పద్ధతిలో మరి తీసుకోవాలి. ముఖ్యంగా అంటే రాత్రిపూట వీలైనంత వరకు పెందరాడి ఆహారం తీసుకోవాలి. తీసుకునేటువంటి ఆహారానికి వాళ్ళు నిద్రించేదానికి కనీసం ఒక 2 గంటలు వ్యవధి ఉండడం వల్ల రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. రైట్, మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.